గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సమావేశాలు 8 రోజుల పాటు కొనసాగాయి. అసెంబ్లీ మొత్తం 45 గంటల 32 నిమిషాల పాటు కొనసాగింది. అందులో కాంగ్రెస్ పార్టీ 8 గంటల 43 నిమిషాలు, బీఆర్ఎస్ 8 గంటల 41 నిమిషాలు, బీజేపీ 3 గంటల 45 నిమిషాలు, ఎంఐఎం 5 గంటలు, సిపిఐ 2 గంటల 55 నిమిషాల సమయం కేటాయించాయని స్పీకర్ వివరించారు. మరోవైపు శాసన మండలి 6 రోజుల పాటు కొనసాగిందని తెలిపారు. మండలి సమావేశాలు 11 గంటల 50 నిమిషాలు జరగగా 9 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ 2 తీర్మానాలు 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఎన్నికల హామీ మేరకు సభలో కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించామని చెప్పారు స్పీకర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఖరారైంది. నేడు 2 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం విశాఖకు చేరుకుని విశాఖ కేంద్రంగా నేతలతో భేటీ కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గత ఏడాది జూలై 9న ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని ఏపీ సర్కార్ అభియోగం మోపింది. 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసును విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. మార్చి 25న విచారణకు హాజరు కావాలని కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు పవన్ కళ్యాణ్కు నోటీసులు ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమపూర్ సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని కీలలు ఎగిసిపడడంతో ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడమేనని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో పోతున్నాం. మాకు పలాని వాళ్ళు కలుసుకున్నారు, పలాని వాళ్ళు విడిపోయారు అనే ఆలోచన ఏం లేదు. అందరినీ కూడా మేము మాకు ప్రత్యర్థులుగానే చూస్తాం, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేము ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావితం కావడానికి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే లేదు. మీరు అరువు తెచ్చుకొని అరువు ముఖ్యమంత్రులంతా ఇక్కడ. చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు తెలియకుండా కావాలని దొంగచాటున వెళ్లి ఆయన కండువా కప్పుకున్నారని ఆరోపించారు. దీపాదాస్ మున్షికి తెలియకుండా లైన్లో నిలబడి కృష్ణారెడ్డి కండువా కప్పించుకున్నారని చెప్పారు. తనపై ఆయన పోటీ చేశారని, అలాంటిది తనకు తెలియకుండా కాంగ్రెస్లో ఎలా జాయిన్ అవుతారని ప్రశ్నించారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో 600 కోట్ల అభివృద్ధి జరిగిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను బీజేపీలో ఉంటే కాంగ్రెస్ నుండి బీజేపీకి డిపాజిట్ రాలేదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లు బీసీలకు ఇవ్వాలని అనుకుంటున్నారన్నారు. సికింద్రాబాద్, జహీరాబాద్, భువనగిరి సీట్లను బీసీలకు ఇచ్చి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఖచ్చితంగా 10 సీట్లు వస్తాయని నమ్మకం వెల్లబుచ్చారు. ఇక పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వలేదని, ఏఐసీసీ ఇచ్చినట్లు తనకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. అన్నారం బ్యారేజీలో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్ల నీటిని వదిలారు. బ్యారేజీలోని 2.5 టీఎంసీ నీటిని పూర్తిగా దిగువకు వదిలి ఖాళీ అయిన తర్వాత బ్యారేజీ కుంగిందా లేదా సేఫ్టీ అథారిటీస్ అధికారులు పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి సేఫ్టీ అథారిటీ అధికారుల ఆదేశానుసారం ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారు. సరస్వతి బ్యారేజ్లోని నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి వచ్చి చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోని నీటిని కూడా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV F-14 వాహక నౌక ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2275 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్ 3DS ను వాతావరణ పరిశీలనకు మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం కక్షలోని ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఇన్సాట్ 3DS తో భూ, సముద్ర వాతావరణంపై ఖచ్చితమైన సమాచారం అందుతుందని తెలిపారు. గాజాలోని రఫా నగరంపై భారీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ గాజా సరిహద్దులో ఈజిప్ట్ గోడ నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. రఫాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు తమ దేశంలోకి తరలి వస్తారని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే సరిహద్దులో వేలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గాజాకు ఆనుకుని ఉన్న సైనాయ్ నగరంలో కడుతున్న ఈ గోడపై ఈజిప్ట్ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. ఈ నెల 5 నుంచి నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గోడ నిర్మిస్తున్న ప్రదేశంలో నేలను చదును చేస్తున్నారు. ఇందుకోసం క్రెయిన్లు, ప్రొక్లైనర్లు వాడుతున్నారు. శరణార్థులు తరలి వస్తే ఇజ్రాయెల్తో సంబంధాలను పునఃసమీక్షిస్తామని 1979లో కుదుర్చుకున్న శాంతి ఉడంబడికల నుంచి కూడా బయటికి రావడానికి వెనుకబోమని ఈజిప్ట్ చెబుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు 3,000 కోట్ల జరిమానా విధించింది. రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని న్యూయార్క్ కోర్టు $364 మిలియన్ ఫైన్ విధించింది. తన ఆదాయం, ఆస్తుల విలువను వాస్తవ విలువ కంటే కాగితాలపై అధికంగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థల నుంచి చౌకగా రుణాలు తీసుకుని ఆర్థికంగా లాభపడినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకులు, బీమా సంస్థలను మోసగించినట్లు కేసు నమోదైంది. దీనిపై న్యాయస్థానం 2.5 నెలల పాటు విచారణ జరిపింది.